20 అధ్యాయానికి వచ్చాము ఈ సమయంలో. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో 20 అధ్యాయంలో మిరియాము చనిపోతుంది. మిరియాము కాలం ముగించబడుతూ ఉంది. మిరియాము చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ సమాజానికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. తాగడానికి నీళ్లు లేకపోతే వారు మరలా యథావిధిగానే వారి ఏడ్పు ప్రారంభించారు. అయ్యో, ఇక్కడ తాగడానికి నీళ్ళే లేవు, ఐగుప్తు దేశంలో మేము అంజురాలు తిన్నాము, దానిమ్మలు తిన్నాము అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు, అయా త్రాగడానికి నీళ్ళేవు అని. దేవుడు ఏం చెప్పాడంటే మోషేతో, మోషే ఇశ్రాయేల్ ప్రజల పెద్దలందరినీ పోగు చేసి వారిని పిలిపించి నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని బండతో మాట్లాడుము అని చెప్పాడు దేవుడు. మోషేకి ఆజ్ఞాపించాడు, బండతో మాట్లాడు. ఫోన్ వస్తుంది. బండతో మాట్లాడు అని దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. అయితే మోషే ఏం చేశాడంటే వారి ఏడ్పుకు విసిగిపోయి దేవుడు చెప్పిన మాటని పక్కన పెట్టి బండతో మాట్లాడమంటే బండని పొయ్యి కట్టె తీసుకొని 2 దెబ్బలు కొట్టాడు. దేవుడికి కోపం వచ్చింది. మోషే మీద కోపం, ఇప్పుడు మోషే అహరోనుల మీద కోపం. ఇశ్రాయేలీల ప్రజల ఎదుట, సమాజం ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు, నన్ను నమ్ముకోలేదు మీరు అని చెప్పేశాడు. నేను చెప్పినది ఒకటి, మీరు చేసింది మరొకటి. నిర్గమకాండం 20 అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు రాయబడి, 2వ వచనం నుండి చదువుతాం. ఇలాగూ రాయబడింది. కాదేశు అనే ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. కాదేశుకి మరొక పేరు సీను అరణ్యం. సీను అరణ్యంలో మిరియాము చనిపోయింది, తాగడానికి సమాజానికి నీళ్లు లేవు. 2వ వచనంలో ఈ మాట రాయబడింది. సంఖ్యాకాండము 20 అధ్యాయము 2వ వచనంలో ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు 250 మంది చనిపోయారు కదా అప్పుడు, అది యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజము మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములలో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. చదవండి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట, అదనమాట. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. అక్కడ బండతో మాట్లాడుము అని చెప్పాడు. అది నీళ్ళు ఇచ్చును. నీవు వారి కొరకు
నీళ్లను బండలో నుంచి రప్పించుదు. అదే సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము యెహోవా అని అతనికి ఆజ్ఞాపించాడు. మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజము ఆ బండ ఎదుట సమాజమును పోగు చేశాను. అతడు వారితో అదిగో ద్రోహులారా వినుడి, నేను ఈ బండలోని మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని, మీ కొరకు ఈ బండలో నుంచి నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులను అదనమాట, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చి ఉన్న దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మెరీబా జలం అనబడెను. ఎలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు తన్ను పరిశుద్ధపరచుకొనెను. చాలు. మెరీబా జలము వివాదం. ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్యలో వివాదం. మోషే అహరోనులు దేవుడు చెప్పినట్లుగా బండతో మాట్లాడాలి. ఆ బండ సమృద్ధిగా నీళ్ళు ఇస్తుంది. కానీ మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేలీయుల వలన విసిగిపోయాడు. ద్రోహులారా, మీ కొరకు మేము నీళ్లు రప్పించవలెనా అని కర్ర తీసుకొని బండతో 2 సార్లు కొట్టాడు. నీళ్ళు వచ్చాయి. ఇశ్రాయేలీయులు వారి పశువులు సమృద్ధిగా నీళ్లు తాగాయి. అయితే దేవుడు మోషే అహరోనులను పిలిచాడు సపరేట్గా, మీరిద్దరు రండి, నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. దేవుని పరిశుద్ధతను సన్మానించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఏం చెప్పాడో అది అలాగ జరిగించడము, దేవుణ్ణి నామమును సన్మానించడము అన్నమాట. ఆయన పరిశుద్ధ నామాన్ని సన్మానించడం, ఆయన ఏం చెప్పాడో అలాగ జరిగించాల. ఆయన చెప్పినది జరిగించకపోతే దేవుని పరిశుద్ధతను సన్మానించడం. కాబట్టి మోషే అహరోను గుర్తుపెట్టుకో, కనాను దేశంలోనికి మీరు అడుగు పెట్టలేరు. అహరోను చనిపోతాడు, ఆ తర్వాత నీవు కూడా చనిపోతావు. కనాను దేశాన్ని నువ్వు అడుగు పెట్టలేవు అని చెప్పేశాడు మోషేకి. ఎంత పెద్ద శిక్ష మోషేకి. మోషే దేవుని ఎదుట బతిమలాడుకున్నాడు, అయ్యా కనాను దేశాన్ని నేను వెళ్తానండి, ఛాన్స్ లేదు మోషే అని చెప్పేసాడు. కనాను దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు మోషేకి ఛాన్స్ ఇలా. అయితే గుర్తుపెట్టుకో, అదిగో ఆ కొండ చూసావు, ఆ కొండ దగ్గర నువ్వు నిలబడి కనాను దేశాన్ని కన్నులారా చూడొచ్చు, కానీ కాలు పెట్టడానికి అవకాశం లేదు అని చెప్పేసి పలుమార్లు ప్రాధేయపడుకున్నాడు మోషే దేవుని ఎదుట. కానీ దేవుడు మోషేని అక్కడ ప్రార్థన అంగీకరించలేదు అని చెప్పేసి ద్వితీయోపదేశకాండం మోషే ప్రాధేయపడ్డాడు, దేవుడు అంగీకరించలేదు. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయంలో
26వ వచనంలో 23 నుంచి చదువుదాం. మరియు ఆ కాలమున ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 23 నుంచి, మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనబరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని చేయగల దేవుడెవడు? దేవుడెవడు? నీవు అద్దరికి వెళ్ళి అదనమాట, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలు కొనగా, అదనమాట, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనే, చాలు, ఇక ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమట వైపునను ఉత్తరము వైపునను దక్షిణ వైపునను తూర్పు వైపును తేరు చూడుము. యెహోవాకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజల్ని వెంటబెట్టుకొని నది దాటి నువ్వు చూడబోయే దేశమును అన్నమాట, నీ నాయకత్వాన్ని కొట్టేస్తున్నా నేను అని చెప్పేసి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ మధ్యలో విసిగిపోయి దేవుని ప్రవక్తగా ఇశ్రాయేలీలకి దేవునికి మధ్యవర్తిగా పనిచేసిన మోషే దేవుని పరిశుద్ధతను సన్మానించకపోయేసరికి దేవుడు అతన్ని కనాను దేశంలో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు మోషే అని, అయ్యా అయ్యా అని బతిమలాడుకున్నాడు మోషే. దేవుడు అంగీకరించలా. అది ఆ పిస్కా కొండ కనిపిస్తుంది కదా, దాని మీదకి ఎక్కి చూడు కన్నులారా, దాని తూర్పు పడమర దక్షిణ ఉత్తరం చూడు, అదే నీ భాగ్యం అన్నాడు. మోషే లాంటి ప్రవక్తకే దేవుడు అవకాశం లేదు కనాన్లో అడుగు పెట్టడానికి. ఈ రోజున అపోస్తలుల బోధ కాకోకుండా నీ మనసులో పుట్టిన నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే దేవుడు నిన్ను అంగీకరించడు. సంఘము అపోస్తలుల బోధనానుసారంగా నడవాలి. బోధకు ఎల్లప్పుడూ విధేయులై ఉండాలి. దేవుడు లోకం పుట్టక మునిపే అపోస్తలుల బోధన ఏర్పాటు చేసి పెట్టాడు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అపోస్తలుల బోధ అన్నమాట. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. కాబట్టి అపోస్తలుల బోధకు ప్రతి ఒక్క మనుషుడు విశ్వాసం ఉంచాలి, లోబడాలి, విధేయత కనపరచాలి. అప్పుడు పరలోకం వస్తుంది. అపోస్తలుల బోధ వినుకోకుండా, దేవుడు చెప్పింది జరిగించుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్లు భక్తి చేస్తే పరలోకం వెళ్ళవు. నీ భ్రమది. మోషే దేవుణ్ణి పరిశుద్ధ నామాన్ని సన్మానించకపోయేసరికి కనాను దేశంలో అడుగు పెట్టలేవు అన్నాడు. నీ చేత కాదు మోషే అని చెప్పేశాడు. బతిలాడుకున్నాడు, చాలిక మాట్లాడొద్దు. నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను నమ్ముకోలేదు. అయ్యా మరి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అని అడిగాడు మోషే. నా పరిస్థితి ఏంటి? యేసుప్రభు వస్తాడు, యేసుప్రభుతో మాట్లాడుకో అని చెప్పాడు దేవుడు.
యేసు ప్రభు వస్తాడు, యేసు ప్రభుతో మాట్లాడుకో. మత్తయి సువార్త, లూకా సువార్త 9వ అధ్యాయం. యేసు ప్రభు రూపాంతరము కొండ మీద ఆయన వస్త్రములు తెల్లగయ్యాయి. అప్పుడు మోషే, ఏలియాలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమని? లూకా సువార్త 9వ అధ్యాయంలో లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుతాం. ఈ మాటలు చెప్పింది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కాడు. ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివి దగదగా మెరిసెను. ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచూ ఉండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి యెరూషలేములో నెరవేర్చబడు నిర్గమమును గూర్చి నిర్గమము అంటే విమోచన, విడుదల, ఎగ్జిట్, దారి. మోషే వచ్చి యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? విమోచన గురించి మాట్లాడుతున్నాడు. అంటే మోషేకి యేసు ప్రభు యొక్క రక్తము అవసరమయ్యింది. యేసు ప్రభు రక్తం లేకోకుండా ఎవరే పరలోకానికి వెళ్ళరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నిమిత్తము యేసు శిలువ మరణం పొందాడు. 9వ అధ్యాయము 15వ వచనంలో, ఈ హేతువు చేత అదిగో మొదటి నిబంధన కాలం, పాత నిబంధన కాలం, ధర్మశాస్త్ర కాలం, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి అదిగో విమోచనము కలుగుటకై ఆయన మరణం పొంది ఉన్నందున పిలువబడిన వారు, అంటే సువార్త ద్వారా పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును పొందునట్లు ముందు నిమిత్తము మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి ఆ రోజున మోసే చేసిన అపరాధానికి శిక్ష యేసు ప్రభు శరీరం మీద పడింది. పాత నిబంధన కాలంలో జరిగిన అపరాధములన్నిటి నిమిత్తం యేసు ప్రభు మరణం పొందాడు. కాబట్టి మోషేకి విడుదల వచ్చింది. కాబట్టి క్రీస్తు శిలువ మరణం లేకుండా ఎవరే పరలోకానికి వెళ్ళరు. అటు పాత నిబంధన భక్తులైనా, ఇటు కొత్త నిబంధన భక్తులైనా. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము పాప ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఊట అది. ఈ శిలువ రక్తము ఇటు పాత నిబంధన ఆదాం వరకు, పితరుల కాలంలో ఆదాం వరకు ప్రవహిస్తుంది యేసు ప్రభు యొక్క రక్తం. ఈ కాలంలో ఎవరైతే దేవుని అందరి విశ్వాసం ఉంచి నీతిగా బతికారో వారికందరికీ, వారి పాపములన్నిటికీ యేసు ప్రభు రక్తము విమోచన కలగజేస్తూ ఉంటుంది. ఇటు శిలువ మరణం తర్వాత సువార్త ద్వారా, అపోస్తలుల యొక్క సువార్త ద్వారా ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరి పాపాలు కడిగేసుకుంటూ పోతుంది ఈ ఊట. శిలువ మరణంలో ఊట తీయబడింది. పాపములన్నిటినీ కప్పేసుకుంటూ పోయే ఊట ఇది. ఎవరి పాపాలు కప్పేస్తుంది? ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడి పాపాలు కప్పుతుంది. విశ్వాసం లేని వారికి పాపాలని యేసు ప్రభు రక్తము కప్పివేయదు.
ఇర్మియా గ్రంథంలో ఈ మాట రాయబడింది, దేవుడు ఒక ఊటను తీశాడు అని చెప్పాడు. ఇర్మియా గ్రంథము యెహోవా ఊట అంటాడు. పదకొండో అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయంలో సరే ఉన్నీలేండి. అయితే గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో జరిగిన అపరాధముల నిమిత్తము క్రీస్తు యేసు మరణం పొంది ఉన్నాడు. విశ్వాసం, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారి పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తమయ్యింది యేసు ప్రభు యొక్క రక్తం. కాబట్టి ఆ రోజున మోషే దేవుని ఆజ్ఞని మీరాడు. అక్కడ దేవుని పరిశుద్ధ నామమును సన్మానించక ఆయన్ని నమ్ముకోలేదు. కాబట్టి కనాను దేశంలో ప్రవేశించడానికి అర్హత కోల్పోయాడు. ఆ తర్వాత నేడు మనము పరలోకానికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలంటే మనం అపోస్తలుల బోధలోనే నిలిచి ఉండాలా. అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా నడుచుకుంటే దేవుణ్ణి సన్మానించినట్టు లెక్క కాదు. ఆయన నామమును అపరిశుద్ధపరిచాం మనం. కాబట్టి అపోస్తలుల బోధ దేవుడు అనాదిలో సంకల్పించింది. అనాది సంకల్పంలో దేవుడు అపోస్తలుల బోధని ఏర్పాటు చేసి పెట్టాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి ఇలా రాయబడింది, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మములు మీకు తెలుపుచూ వచ్చిన వాడును కాను. నేను ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము అదనమాట మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొని దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మీకు మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు కానీ నిరర్థకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. అదన్నమాట, మరుగై ఉండెను. అది జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము దానిని నియమించి ఉండెను. అపోస్తలుల బోధ దేవుని అనాది మర్మం.
మనుషులు రక్షింపబడాలంటే తప్పకుండా అపోస్తలుల బోధ వినాలి. అపోస్తలుల బోధ ప్రకారంగా మనుషులు భక్తి జరిగించాలి. నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదు. ఆ రోజున మోషే దేవుని మాటకు వ్యత్యాసంగా జరిగించాడు. వాడితో మాట్లాడమంటే కొట్టాడు. కనాను వెళ్ళడానికి అవకాశం లేదు. ఈరోజు నా అపోస్తలుల బోధకు విరోధంగా నువ్వు ఏం చేసినా పరలోకము నీ కళ భ్రమది. కాబట్టి అపోస్తలుల బోధను మనుషులు తేటగా నేర్చుకోవాలా, దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించాలి. ఒక్కసారి అప్పగింపబడిన బోధ అది. ఆ బోధ ప్రకారంగా నడుచుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ బోధ కాక వేరొక బోధ దేవదూత వచ్చి చెప్పినా కూడా వినకూడదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి అదిగో భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దేవదూత అయినను చెప్పిన ఎడల శాపగ్రస్తుడగును గాక. అదనమాట. శాపగ్రస్తుడు అంటే నరకపాత్రుడు అని అర్థం. శాపగ్రస్తుడు అంటే నరకపాత్రుడు. మేము ప్రకటించిన బోధ కాకుండా, మేము ప్రకటించిన సువార్త కాకోకుండా మరి ఒక సువార్త, అది దేవదూత వచ్చి చెప్పినా కూడా శాపగ్రస్తమైందే. ఎందుకంటే మేము ప్రకటించింది దేవుడు అనాదిలో రహస్యంగా దాచిపెట్టుకున్నది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు రక్షింపబడతారు. అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం అన్నమాట. అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచి దాన్ని అనుసరించి బతకాలి. అదే చెప్పాడు. దేవదూత వచ్చి చెప్పిన దర్శనాలు కలిగినాయి, అది కలిగినాయి అని చెప్తే వాడు అబద్ధికుడు. అపోస్తలుల బోధకు విరుద్ధమైనది. కల్పించేటిపెట్టి బోధలు ఉన్నాయి, దయ్యముల బోధలు ఉన్నాయి. వాటిని మీరు లోపడకూడదు. అపోస్తలుల బోధ ప్రకారంగా జీవితాన్ని కొనసాగించాలి. చూద్దాం. ఇలాగ రాయబడింది. ఒక్కసారి అప్పగింపబడిన బోధ. యూదా పత్రిక 1వ అధ్యాయంలో, ఒకే అధ్యాయం ఉంది యూదా పత్రికలో, 3వ వచనం నుండి చదివితే, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. అదే ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం చేయాలి. దేవదూతలకు సువార్త చెప్పే అవకాశము దేవుడు ఇవ్వలేదు. అపోస్తలులే సువార్త చెప్పాలా. యేసు రాజు అయ్యాడని, ఆయన అధికారం కిందికి వచ్చిన ప్రతి వారిని పాప క్షమాపణ కలుగుతుందని, పరలోకపు స్వాస్థ్యం కలుగుతుందని అపోస్తలులే సువార్త చెప్పాలి. దేవదూతలు సువార్త చెప్పడానికి అవకాశం లేదన్నమాట. వాడందరికీ తెలుసు. కొర్నేలి ఇంటిలో మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన చేసుకుంటున్నాడు కొర్నేలి. ప్రార్థన చేసుకుంటే పరలోకం నుంచి దేవదూత వచ్చింది. వచ్చి కొర్నేలి అని పిలిస్తే కొర్నేలితో మాట్లాడుతూ ఉంది దేవదూత. ఏమంటుంది? నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యక్రమాలు దేవుని సముఖానికి వచ్చాయి. అయితే నీవు అపోస్తలుడైన పేతురుని పిలిపించుకో.
పేతురు ఏ మాటలు అయితే చెబుతాడో ఆ మాటల యందు విశ్వాసం ఉంచు, నువ్వు రక్షింపబడతావు, నీ ఇంటి వారు రక్షింపబడతారు. దేవదూత పరలోకం నుంచి వచ్చింది కదా, ఆ సువార్త ఏదో నువ్వే చెప్పొచ్చు కదా. అవకాశం లేదు దేవదూతలకి, సువార్త చెప్పే అవకాశం లేదు, అపోస్తలులే చెప్పాలి. కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచిన బోధ అది అపోస్తలుల బోధైనా కాదా జాగ్రత్తగా చూసుకో. మొదటిది. రెండు, నువ్వు జరిగించే ఆరాధన కార్యక్రమం అది అపోస్తలుల బోధన అనుసారంగా ఉందా లేదా ఆలోచించి. లేకపోతే నీ ఆరాధన అంగీకరింపబడదు, నీ భక్తి చెల్లదు. దేవుడు అనొద్దు, చూసుకుంటాడులే, కృప కలిగిన దేవుడు అనొద్దు. బట్ మోషన్ ఎందుకు చూపించలేదు కృప? అది కాదు, ఆయన ఏం చెప్పాడో దాన్ని అలాగ జరిగించడము భక్తి అయి ఉంటుంది. చదువుతాం, ఇలాగ రాయబడింది అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. దేవదూత కొర్నేలు ఇంటికి వచ్చి కొర్నేలుతో మాట్లాడిన మాట. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఈ మాట రాయబడింది. అప్పుడు అతడు నువ్వు ఎప్పేకు మనుషుల్ని పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుకొనుము. నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి చెప్పిన దేవదూతలు చూసిన సంగతి మాకు తెలిపింది. అదనమాట. కాబట్టి దేవదూత ఏం చెప్పింది కొన్నేళ్ళతో? ఎత్తేకి మనుషులను పంపించి సీమోను పేతురు అను వాడిని ఇంటికి పిలిపించుకో, అతడు చెప్పు మాటల యందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. కాబట్టి అపోస్తలుడు ప్రకటించిన సువార్త యందు విశ్వాసం వచ్చిన వారు పరలోకం వెళ్తారు. ఆ బోధ ప్రకారంగా నడుచుకునే వాళ్ళు పరలోకం వెళ్తారు. మనం చదివాం ఇందాక, మరొక మాట చదువుతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, రెండో అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి నా నోటి మాట వలనైనను అదిగో నా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అదనమాట. ఏం బోధింపబడ్డాయో ఆ విధులను చేపట్టుడి. 3వ అధ్యాయము 6వ వచనంలో, 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా పొందిన బోధన ప్రకారం కాక అది అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని అతను తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. కాబట్టి అపోస్తలుడు బోధ ప్రకారంగా భక్తి జరిగించాలా. ఆయన ఏం బోధించాడో, ఆయన అపోస్తలులకి ఏ బోధ అయితే అప్పగించాడో ఆ బోధ ప్రకారంగా భక్తిని జరిగించడం అనేది దేవుని నామమును, పరిశుద్ధ నామమును సన్మానించడం అయి ఉంటుంది. 20వ అధ్యాయంలో మోషే కేసు అది మనం చూసాం. ఆ తర్వాత 21వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో దేవుని మీద ఇశ్రాయేలీయులు సనుక్కుంటారు. సనిగితే ఈసారి దేవుడు వారి మధ్యలోకి తాపకరమైన సర్పాలను పంపించాడు. తాపకరమైన సర్పాలు వచ్చి ఇశ్రాయేలీయులని కాటేస్తున్నాయి. ఎవరైతే సర్పం చేత కాటు తిన్నారో వాళ్ళంతా చనిపోతున్నారు.
తక్కిన ఇశ్రాయేలీలంతా మోషే దగ్గరకు వచ్చి, అయ్యా అయ్యా నీకు విరోధంగా తప్పు చేశాము, మా నిమిత్తం ప్రార్థన చేయి, దేవుడు ఈ తాపకరమైన సర్పాలను తీసేసేటట్టు ప్రార్థన చేయి అని వేడుకున్నారు. వేడుకుంటే మోషే ఏం చేశాడంటే దేవుడి సముఖానికి వెళ్ళి, అయ్యా ఈ సర్పాలు తీసేయండి అని ప్రార్థన చేశాడు. దేవుడు ఈ సర్పాలను తీసేయను. అయితే ఒక ఇత్తడి సర్పాన్ని నీవు తయారు చేయి. ఇత్తడి సర్పాన్ని తయారు చేయి. ఎవరైతే పాము చేత కరచబడ్డాడో వాడు ఈ ఇత్తడి సర్పాన్ని విశ్వాసంతో చూడాలి. విశ్వాసంతో చూస్తే వాడు బ్రతికింపబడతాడు. అంతేగాని ఆ సర్పాలను అయితే నేను తీసేయను అని చెప్పేసండి. చదువుతాం ఒకసారి సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి సమాచారం చదువుతాం. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగునప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, అదిగో మరలా ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేని అన్నము. అదిగో సవిసారం, దేవుడిచ్చినది మన్నా. ఆ మన్నా అపూర్వమైనది అని నేర్చుకున్నాం మనం. నిర్గమకాండం చదివేటప్పుడు చెప్పాను. అంటే జీర్ణక్రియకు అనుకూలమైన ఆహారం, అది బలాన్ని ఇచ్చేది. అటువంటి ఆహారాన్ని పట్టుకొని చవిసారం లేని ఆహారము ఈ అన్నం మాకు అసహ్యమైనది అనేది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అది ప్రజలను తరుమగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసి తిని యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొని మన ప్రార్థన చేయగా, యెహోవా దేవుడు, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి అది స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు తన వైపు చూసి బ్రతుకునని మోషే చెప్పాను. కరవబడిన ప్రతివాడు ఇదో ఈ ఇత్తడి సర్పాన్ని చూడాలి. ఎలా చూడాలి? విశ్వాసంతో చూడాలి. తాపకరమైన సర్పము నన్ను కరిచినా కానీ నిదానించి ఇదిగో దేవుడు ఏర్పాటు చేసిన ఈ ఇత్తడి సర్పాన్ని నేను నిదానించి చూస్తే నేను చనిపోను అనే విశ్వాసము హృదయంలో కలిగి మనుషుడు ఇత్తడి సర్పాన్ని చూడాలి. అది కరిచినా కూడా పాము కరిచింది, నేనేం చేయాలి? విశ్వాసంతో ఆ ఇత్తడి సర్పము ప్రతిమను చూడాలి, నిదానించి. అప్పుడు నేను బతుకుతాను. కాబట్టి వారి విశ్వాసానికి పరీక్ష పెట్టాడు అక్కడ దేవుడు. విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. ఊకనే చూడడం కాదు, నిదానించి చూడాలి, తేరి చూడాలి, దాన్ని విశ్వాసంతో చూడాలి. అప్పుడు మనుషులు బతికింపబడతాడు. ఈ ఇత్తడి సర్పము, ఈ సంఘటన క్రీస్తు ప్రభు శిలువ మరణానికి సంబంధించిన దృష్టాంతమై ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము
నికోదేము అనే పరిసయుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి రాత్రిపూట మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు చెబుతున్న సంగతులు అతనికి అర్థం కావట్లా. పరిసయుడికే అర్థం కాకపోతే సామాన్యుడికి అర్థమవుతుందా? అర్థం కాదు. కాబట్టి పరిసయుని భాషలో, ధర్మశాస్త్ర భాషలో చెప్పాలి అని ఉద్దేశించి యేసు ప్రభు ఇలాగ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. 14వ వచనంలో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసు ప్రభు సిలువైబడతాడు. ఆ సిలువ మరణమునందు మనుషుడు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు సిలువ మరణము నా పాపముల కొరకే జరిగింది అని మనుషుడు విశ్వాసం ఉంచాలి. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచాలి. రక్తము పాప ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము విశ్వాసము యేసుప్రభు రక్తమునందు విశ్వాసం. 3వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుతాం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలెనని అదిగో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఆ రోజున ఇత్తడి సర్పం అరణ్యంలో ఆ ప్రతిమను మోషే చేత చేయించి దేవుడు అదిగో ఆ ప్రతిమను విశ్వాసంతో చూడాలి. పాము కరిచిన విషమెక్కదు మనిషికి. అలాగున యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో యేసు ప్రభు రక్తం ఆ రక్తమునందు విశ్వాసం ఉంచాలి. ఈ రోజున మనుషులు రక్షింపబడాలంటే, పాప విమోచన పొందుకోవాలంటే యేసుప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచాలి. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచితే పాపి అయిన నీవు నీతిమంతుడిగా ఎంచబడతావు. దేవుని కరుణను పొందుకుంటావు. దేవుని కరుణ. ఆ రోజున పాము కాటు పనిచేయదు. ఈ రోజున పాపము నేనేం చేసుకోలేదు. పాపం నుండి విమోచన కలిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అదిగో ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రక్తం వలన విమోచన ఏర్పాటు చేసి పెట్టాడు. యేసు ప్రభు రక్తము మానవుణ్ణి విమోచిస్తుంది. విడుదల కలగజేస్తుంది. విమోచన అంటే విడుదల. దేని నుంచి విడుదల? పాపం నుండి విడుదల.
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి, అయితే దేవుడు మన ఎడల మన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమిక్కను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి అదిగో రక్తం, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కాబట్టి క్రీస్తు శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచితే నీవు నీతిమంతుడు అవుతావు, దేవుని కరుణను పొందుకుంటావు, పాపం నుండి విమోచింపబడతావు, దేవుడు నిన్ను నీతిమంతునిగా ఇస్తాడు, దేవుని ఉగ్రత నుండి రక్షింపబడతావు. దేవునితో శత్రుత్వం పోయి సమాధానం వస్తుంది. ఆ రోజున ఇక్కడి సర్పం, ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం, ఆ మరణంలో కార్చబడిన నిర్దోషమైన రక్తం పాపం నుండి నిన్ను విమోచించింది, దేవుని ఉగ్రత నుండి రక్షించింది, దేవునితో శత్రుత్వం తీసేసింది. కాబట్టి క్రీస్తు రక్తము నందలి విశ్వాసము ప్రాముఖ్యమైంది. విశ్వాసము ఆ తర్వాత మనుషుడు దేవుని శక్తి యందు విశ్వాసం ఉంచాలి అని చెప్పాడు. విశ్వాసం దేని యందు? దేవుని శక్తి యందు. మనం ఇందాక చదివే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి అని చెప్పాడు. ఎన్నో వచనం అది? 4వ వచనంలో అదిగో నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినా సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు అదన్నమాట. కాబట్టి విశ్వాసము దేవుని శక్తి యందు విశ్వాసం. దేవుడు తన శక్తిని ప్రదర్శించాడు. ఎక్కడ? శిలువ మరణంలో. అపవాది మొదటి నుంచి మనుషుల చేత పాపం చేయిస్తున్నాడు, వాడిని నశింపజేయాల. అపవాదిని నశింపజేయాలంటే దేవుడి దగ్గర ఏ ఆయుధం ఉంది? అపవాది ఎలా నశిస్తాడు? యేసు శిలువ మరణం వలన అపవాది నశింపవ్వాలా? మనుషుల్ని మోసగించిన అపవాది వాని క్రియలను లయం చేసే శక్తి యేసు ప్రభు శిలువ మరణానికే ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో దేవుని శక్తి ప్రదర్శింపబడింది, దేవుని జ్ఞానము తెలుపబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెలితనంగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి అదిగో పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు.
క్రీస్తు యొక్క శిలువ మరణంలో దేవుని శక్తి ప్రదర్శింపబడింది. అపవాదిని నశింపజేశాడు యేసు ప్రభు తన మరణం ద్వారా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును రక్తమాంసంలో పాలిభాగస్తుడైను అదన్నమాట. కాబట్టి క్రీస్తు శిలువ మరణంలో అపవాది నశింపు జరిగింది. వాడి ఆగడాలకి అడ్డుకట్టబడింది. వాడి అధికారము కొట్టివేయబడింది. యేసు ప్రభు వాడిని ఓడించాడు మరణం ద్వారా. అలా మరణం ద్వారా అపవాది ఓడించడానికి శక్తిని అనుగ్రహించిందే దేవుడు. మానవ జాతిని మోసగించిన అపవాది యేసు శిలువ మరణం ద్వారా నశింపవాలా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ మాట రాయబడింది. కాబట్టి శిలువ మరణంలో ఏం జరిగిందో, దేవుని శక్తి ఏ రూపంలో ప్రదర్శింపబడిందో దాని యందు నీవు విశ్వాసం ఉంచాలా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో, చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. కాబట్టి వాని ఆగడాలు, వాని క్రియలకు లయం చేసే శక్తి యేసు శిలువ మరణానికి ఉంది. ఎందుకంటే ఆయన పాపమేమీ చేయలేదు. ఆయన మరణం ద్వారా అపవాది నశింపజేసి దేవుని శక్తి. చనిపోయిన యేసుని 3వ దినమున దేవుడు తన బలము చేత తిరిగి లేపాడు. దేవుని బలము చేత క్రీస్తు లేపబడ్డాడు. బలము దేవుని శక్తి. కాబట్టి ఈ రోజున నమ్మే వ్యక్తి ఏం నమ్మాలి? యేసు శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచాలి. 1, 2 దేవుని శక్తి నందు విశ్వాసం ఉంచాలి. దేవుడు సర్వశక్తిమంతుడు. నా పాపముల కొరకు క్రీస్తు యేసుని కల్వరి శిలువలో మరణానికి అప్పగించి వాని యేసు ప్రభు యొక్క మరణం ద్వారా అపవాదిని నశింపు చేశాడు. దేవుని శక్తి నేను అంగీకరిస్తున్నా. యేసు ప్రభుని దేవుడు తన శక్తి చేత తిరిగి లేపాడు, నేను నమ్ముతున్నా. కాబట్టి మనుషుడు దేవుని శక్తి యందు విశ్వాసం ఉంటాడు. చదువు ఇలాగ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్రీస్తు పునరుత్థానుడైనప్పుడు దేవుని శక్తి యేసు ప్రభుని మృతులలో నుండి లేపింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము ఎట్టిదో విశ్వసించు. అదిగో విశ్వాసం దేని యందు? దేవుని బలమునందు, శక్తి యందు అదన్నమాట. ఆయన తన బలము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపాడు. చదువుదాం అక్కడ. విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో
మీరు తెలుసుకునవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును మనస్సు అనుగ్రహించున్నట్లు విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, అదనమాట దేవుని బలము, దేవుని శక్తి క్రీస్తును మృతులలో నుండి లేపింది. నిన్ను కూడా లేపుతుంది, నిన్ను కూడా లేపుతుంది. విశ్వాసం. లేపబడిన యేసు ఎన్నడూ చనిపోడు. విశ్వాసం ఉంచిన నీవు ఎన్నడూ చనిపోవు. కాబట్టి నేను నమ్మానయ్యా యేసు ప్రభుని. ఏమి నమ్మావు నువ్వు? శిలువ సువార్తను నమ్మాను. అయితే శిలువ సువార్తలో ఏముంది? శిలువ సువార్తలో నిర్దోషమైన క్రీస్తు రక్తం ఉంది. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచాలి. ఆ రక్తం ఏం చేస్తుందో నీకు తెలిసి విశ్వాసం ఉంచాలా. క్రీస్తు శిలువ మరణంలో దేవుని శక్తి ప్రదర్శింపబడింది. ఆ శక్తి వలన దేవుడు ఏం జరిగించాడో వాటిని ఎరిగి విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. నేను నమ్మాను. ఏం నమ్మావు? ఏం నమ్మానో తెలియదు. ఏం నమ్మావో తెలియకపోతే అది విశ్వాసం అయి ఉండదు. కాబట్టి క్రీస్తు శిలువ మరణంలో ఏం జరిగిందో ఆ కార్యక్రమాలను గుర్తించి విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. ఆ రోజున తాపకరమైన సర్పాలు మనుషుల్ని కాటేసినప్పుడు మోషే ఇతడి సర్పాన్ని ఎలా ఎత్తాడో ఆ సర్పాన్ని, ఆ ప్రతిమను నిదానించి చూస్తే మనుషుడు రక్షింపబడతాడు. సర్పాలు తీసేయను. పాము చేత కరవబడిన వాడు ఆ ఇత్తడి ప్రతిమను నిదానించి చూడాలి, రక్షింపబడతాడు. అది క్రీస్తు శిలువ మరణానికి సాదృశ్యం. కాబట్టి సంఖ్యాకాండం 21వ అధ్యాయము క్రీస్తు శిలువ మరణానికి సాదృశ్యమైన కార్యక్రమం. అది సంఘటన. మనం ముగించుకుంటాం ఈ సమయంలో. మరలా వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. ఆ తర్వాత 22వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు, సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు బిలామును గూర్చిన సంగతులు ఉంటాయి. బిలాము దేవుని ప్రజలైన వారికి విరోధంగా శపించడానికి ఆలోచన చేశాడు. దేవుడు వద్దన్నాడు. అయినా కూడా ధనాపేక్ష కలిగి ముందుకెళ్ళాడు. ఇశ్రాయేలుని శపించడము అతనికి చేత కాలేదు. బిలాముకి చేత కాలేదు. చేత కాకపోతే మోయాబు రాజైన బాలాకునకు ఒక తప్పుడు బోధ చేశాడు. ఇదిగో, నేను వాళ్ళని శపించలేను, వారి దేవుడు గొప్పోడు. అయితే ఒక పని చెయ్యి, ఇశ్రాయేలీయుల సైనికుల మధ్యలోనికి కన్యక స్త్రీలు, అందమైన కన్యకల్ని వారి మధ్యలోనికి పంపించు. వారు ఈ కన్యకలతో వ్యభిచరిస్తారు, దేవుడి కోపం వస్తుంది, దేవుడే వారిని చంపేస్తాడు అని ఒక బోధ చేశాడు బిలాము. ఆ బిలాం బోధ దేవుడు అంగీకరించిన వాడు కాదు. బిలాము చనిపోయాడు. తర్వాత యుద్ధంలో చనిపోయాడు. ఇశ్రాయేలు చంపేస్తాడు బిలాముని. ఆ సందర్భం అంతా రాయబడింది. 22వ అధ్యాయము, 23వ అధ్యాయము, 24, 25, 26 అధ్యాయం వరకు కార్యక్రమం అన్నమాట. అదంతా మీరు ఇంటికి వెళ్ళి చదివినప్పుడు సంగతులు అర్థమవుతాయి మీకు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ముగించుకుంటున్నాం.
సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీల సంఖ్య లెక్కింపబడింది 6,03,550 మంది. ఈ 6,03,550 మంది కనాను దేశానికి ప్రవేశించలేదు. వీరిలో ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. వారెవరు? కాలేబు, యెహోషువ. వీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు. మిగతా 6,03,548 మంది అరణ్యంలో రాలిపోయారు. విశ్వాసం లేదు వీరికి. విశ్వాసం లేరు కాబట్టి దేవుడు వారిని అరణ్యంలో రాల్చడానికి ఆలోచన చేశాడు. 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాల ప్రయాణంగా ఏర్పాటు చేశాడు. వీరిని రాల్చడానికే 40 సంవత్సరాలు. నీకు విశ్వాసం లేదు కదరా, ఎందుకు చచ్చిపో అది చెప్పాలి. అవసరం లేదు. ఎవడు నన్ను విశ్వసిస్తాడో, నా యందు ఆనందపడతాడో, నన్ను సంతోషపెడతాడో, కనాను కావాలని ఎవరైతే అపేక్ష కలిగి ఉంటారో వారికి ఇస్తాను నేను కానాను దేశం అని చెప్పాడు. ఈరోజున మనము పరలోకపు అపేక్ష కలిగి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారిపై జీవితాన్ని కొనసాగించాలా. ఈ లోక దురాశలను విడిచిపెట్టాలి. పరలోకము మీద దృష్టి పెట్టుకొని జీవితాన్ని కొనసాగించాలా. అయితేనే నీకు పరలోకం. లేకపోతే అదిగో వారు రాలిపోయినట్టు నువ్వు రాలిపోతావు. అపోస్తలుల బోధన ఎరుగకోకుండా చేసే భక్తి కాదు. దయచేసి గుర్తుపెట్టుకో. మోషేనే అంగీకరించలేదు. ఆయన కొట్టమంటే మాట్లాడమంటే కొట్టాడు. కనాను దేశానికి అవకాశం లేదు, పక్కకు పడి నువ్వు అని చెప్పేసి. నీ సేవకుడైన యెహోషువను నేను ఎత్తి కనాను దేశానికి యెహోషువ నాయకత్వంలో నడిపిస్తాను, కనాను దేశానికి ఇశ్రాయేలీయుల్ని అని చెప్పేసాడు ఆయన. కాబట్టి ఈరోజు నా అపోస్తలుల బోధయే ప్రాముఖ్యమైంది. ఆ తర్వాత 21వ అధ్యాయంలో సర్పమును కూర్చున్న సందర్భం, అది క్రీస్తు యేసు శిలువ మరణానికి సాదృశ్యమైంది, దృష్టాంతమైంది. వారు విశ్వాసంతో ఇతడి సర్పాన్ని చూస్తే రక్షింపబడతారు, ప్రాణం నిలుస్తుంది. ఈ రోజున మనం క్రీస్తు శిలువ మరణంలో కార్చబడిన నిర్దోషమైన రక్తం, ఆ రక్తమునందు విశ్వాసం ఉంచితే ఏ కార్యక్రమాలు జరుగుతాయో వాటిని నువ్వు గుర్తించాలి. వాటి యందు విశ్వాసం ఉంచి, 2 దేవుని శక్తి యందు విశ్వాసం ఉంటాను. అప్పుడు నీ విశ్వాసం నేను రక్షిస్తుంది. నేను నమ్మానయ్యా, ఏం నమ్మావో నీకు తేటగా తెలియాలి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మనలో ఎవరు మోసపోవద్దు. గ్రంథం ఏం చెప్పిందో కొత్త నిబంధన ఆ రూపంలో బ్రతకడానికి ఆలోచన చేయవాలని ప్రేమతో మనవి చేస్తే ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నా. వచ్చేటప్పుడు మర్చిపోకండి, సంఖ్యాకాండం చదువుకొని ఎక్కడ ఎంతమంది ఏ కారణాన చనిపోయారు అనే లిస్టు తయారు చేసుకొని రండి. ప్రార్థన చేసుకుంటాం. కరుణా సంపన్నుడు వద్దు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహా ప్రేమ కలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు స్తోత్రములు నాయన. జగత్తును అందరి సమస్తమును రూపింపక మునిపే క్రీస్తులో మమ్మల్ని ప్రేమించారు. మీకు స్తోత్రములు తండ్రి. మీ అనాది సంకల్పము ప్రకారము నాయన మా అపరాధముల కొరకు మా ప్రభు యేసుని ఈ లోకమునకు శరీరధారిగా పంపించారు. మీకు స్తోత్రాలు తండ్రి. కల్వరి శిలువలో మా ప్రభువును నలగగొట్టి ఆయన యొక్క నిర్దోషమైన రక్తం చేత మమ్మల్ని విమోచించడానికి మీరు ఇష్టపడ్డారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన మా ప్రభువును 3వ దినమున తిరిగి లేపి తండ్రి రాజుగా నియమించారు. మీకు స్తోత్రం. ఎందరైతే మా ప్రభువును రాజుగా అంగీకరించరు, మీ కుమారుడిగా అంగీకరించరు, వారికి అందరికీ మీ కుమారులయ్యే ధన్యతను దయచేశారు. మీకు స్తోత్రము నాయన. అండి మీరు ఏర్పాటు చేసిన అపోస్తలుల బోధ యందు నాయన నమ్మకముగా
జీవితాన్ని కొనసాగించడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. అపోస్తలుల బోధకు వ్యతిరేకంగా మాలో ఎవరే నడుచుకొని నశించిపోకుండా తండ్రి, ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుచు నమ్మకముగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి నాయన. మనుషుల ఇష్టాలని మేము నెరవేర్చక నాయన మిమ్మల్ని సంతోషపరచడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇశ్రాయేలీలు మీ కార్యములను కన్నులారా చూసి కూడా 40 సంవత్సరాలు మిమ్మల్ని విసిగించారు. ఆ రీతిగా మేము విసిగించగా నాయన ఎల్లప్పుడూ మీ అందు భయము భక్తి కలిగి మీ మాటలను ఉన్నది ఉన్నట్లుగా జరిగించడానికి ఎల్లప్పుడూ మా హృదయాల్లో సిద్ధపాటు కలిగి నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించండి నాయన తండ్రి. మేము మీ కార్యములు జరిగించటంలో శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి నాయన సువార్తను ప్రకటించడంలో సహాయం అనుగ్రహించండి. ఇప్పుడు వచ్చిన సహోదరి సహోదరులందరూ ప్రియులు తండ్రి, మీ వాక్యములు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా దాని అందు స్థిరంగా బ్రతకడానికి కావలసిన జ్ఞానమును దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రభు ప్రత్యక్షత ఎప్పుడూ మాకు తెలియదు కనుక నాయన మేము ఎల్లప్పుడూ నీ ఎదుట పరిశుద్ధులమును నిర్దోషంగా బ్రతకడానికి కావలసిన కృపను మాకు విస్తరింపజేయవాలని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆయన తిరిగి ప్రయాణమై వెళ్తుండగా నీ కృపాక్షేమములు మాకు దయచేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీ చిత్తం అయితే మరొక మారు నీ గ్రంథం నేర్చుకున్నట్లు కృప దయచేయవాలని ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.